ప్రైజ్ ద లార్డ్. దేవుని పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఈ పునరుద్ధాన దినంలో ఇంతవరకు దేవుని సన్నిధిలో చేరి పాటల ద్వారా దేవుని నామాన్ని స్తుతించి గణపరిచి మహింపరిచి ఉన్నాం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్య భాగమును మనం ధ్యానం చేసుకుందాం. దయచేసి గమనించండి. పరిశుద్ధ గ్రంథము నుండి ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు. బుక్కావాణి తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన గొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన ప్రభువా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు 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 యేసు ప్రభు నామములో చెల్లిస్తూ స్తుతిస్తున్నాము. నాయనా, పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పవిత్రుడైన ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ పునరుద్ధాన దినంలో ఏ విధంగా మీ సన్నిధిలో చేరి మీ సన్నిధిని కలిగి ఉండే కృపా భాగ్యమును మాకు ఇచ్చినందులకై దేవా మీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములను ఆరోపిస్తున్నామయ్యా. ఈ సమయంలోనైనా సిద్ధపరిచిన లేఖన భాగమును మీరే మా అందరితో మాట్లాడండి. మీరు మాట్లాడుచుండగా వినే చెవి, గ్రహించే జ్ఞానం, భద్రపరిచిన హృదయం, లోబడే మనసును దయచేయమని చదవబడిన వాక్య భాగం మీ చేతులకు అప్పగిస్తున్నాం. నా మస్తిష్కములో ఉన్న ప్రతి విధమైన ఆలోచనలను కొట్టివేసి మీ పరిశుద్ధాత్మ శక్తి చేత, మీ ఆలోచనల చేత, మీ జ్ఞానాత్మ చేత నింపి మీరు మాట్లాడి మహిం పొందమని చదవబడిన లేఖన భాగం మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, జ్ఞాని అయిన సొలొమోను రాసినటువంటి గ్రంథము ఈ ప్రసంగి గ్రంథం. నేను మీకు చాలాసార్లు చెప్తూ వచ్చాను, సొలొమోనుకి ఎన్ని పేర్లు ఉన్నాయండి? సొలొమోను గారికి ఎన్ని పేర్లు ఉన్నాయి? తండ్రి పెట్టిన పేరు, దేవుడు పెట్టిన పేరు, తల్లి పెట్టిన పేరు, సమాజం పెట్టిన పేరు. మొత్తం ఎన్ని పేర్లు ఆయనకు? 4 పేర్లు. తండ్రి పెట్టిన పేరు సొలొమోను. దేవుడు పెట్టిన పేరు యెదిద్యా. ఏం పేరు? యెదిద్యా. తల్లి పెట్టిన పేరు లెమూయేలు. ఏం పేరు? లెమూయేలు. సమాజం పెట్టిన పేరు ప్రసంగి. ఎన్ని పేర్లు? సొలొమోను, యెదిద్యా, లెమూయేలు, ప్రసంగి. సొలొమోను అన్నా, ప్రసంగి అన్నా, యెదిద్యా అన్నా, లెమూయేలు అన్నా ఆయన ఒక్కడే. అయితే ప్రియులారా, సొలొమోను గురించి తెలియనటువంటి వారు ఎవరు కూడా ఉండరు. చాలా వరకు సొలొమోను గురించి చాలా మందికి, దేవుని సన్నిధికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా సొలొమోను గురించి క్షుణ్ణంగా తెలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. క్షుణ్ణంగా తెలుస్తుంది. అయితే దేవుని ఆత్మచేత, దైవికమైనటువంటి జ్ఞానాత్మ చేత నింపబడినటువంటి వాడు ఈ సొలొమోను. మీరు చూడండి, మీకు జ్ఞానం కావాలన్నా, సమాజంలో పరిస్థితులు మీకు అర్థం కావాలన్నా ప్రసంగి గ్రంథం చదివితే జీవిత విలువ తెలుస్తుంది. ప్రసంగి గ్రంథం చదివితే జీవిత విలువ, అసలు జీవితం అంటే ఏంటి? ఏంటి జీవితం? మనుషులంగా ఏదో ఉందనుకుంటాం ఈ జీవితంలో కదా, ఏదో ఉంది జీవితంలో, అది నాది, ఇది నాది అనుకుంటా ఉంటాం ఈ జీవితాన్ని. ఇంకో మాటలో చెప్పాలంటే అలా అనుకోపోతే బ్రతకలేము. నాది అనుకోపోతే
మనది కానిదైనా మనదే అనుకుంటాం. ఈ లోకంలో ఏది కూడా మనది కాదు, ఏది శాశ్వతము కాదు, ఏది స్థిరము కాదు. వస్తువు మనం ఏమీ తీసుకురాలేదు, వెళ్తా కూడా ఏమీ తీసుకుని వెళ్ళలేం. అయినా మనుషులంగా మనం ఏమనుకుంటా ఉంటామంటే నాది, ఈ ఒక్క మాట లేనిది బ్రతకలేం. అయితే ఎప్పుడైతే ప్రసంగి గ్రంథాన్ని మనం చదువుతామో, అసలు జీవితం అంటే ఏంటి, జీవిత విలువ అంటే ఏంటి, దీని పర్యవసానం ఏంటి అనేది మనకు క్షుణ్ణంగా అర్థమవుతుంది ప్రసంగి గ్రంథం. అందుకే బైబిల్ గ్రంథం మొత్తం మీద ఎన్ని గ్రంథాలు, ఎన్ని పుస్తకాలు? 66 పుస్తకాల గ్రంథం ఇది. 66 గ్రంథాల పుస్తకం పరిశుద్ధ గ్రంథం. ఆరంభం ఆదికాండం, ముగింపు ప్రకటన గ్రంథం. ఈ 66 గ్రంథాలలో ఎన్నో దైవికమైనటువంటి మాటలు, పరిశుద్ధమైనటువంటి మాటలు వ్రాయబడుతూ ఉన్నాయి. ప్రతి గ్రంథానికి ఆరంభం ఉంటుంది, ప్రతి గ్రంథానికి ముగింపు, సమాప్తము, ప్రారంభము, ముగింపు, సమాప్తం ఉంటుంది. ప్రతి గ్రంథ ప్రారంభము, ప్రతి గ్రంథము యొక్క ఆరంభము క్షేమంగా ప్రారంభం అవుతుంది. ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు లేవు కానీ ఇంతకుముందు ఉత్తరాలు రాసేవాళ్ళం. ఉత్తరాలు రాసేటప్పుడు మొదట ఏమి రాస్తాం చెప్పండి? శుభవచనాలు, పూజ్యులైన తల్లిదండ్రులకి, అదే పెద్దలైతే గౌరవనీయులైన, అదే పిల్లలకు, భార్యకు, భర్తకు అయితే ఏం రాస్తారు? ప్రియాతి ప్రియమైన లేక ప్రియమైన. సందర్భాన్ని బట్టి ముందు వచనాలు, నేను బాగున్నాను, మీరు బాగున్నారా, మీరందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఎలా ప్రారంభమైంది? శుభవచనాలతో. శుభాలు, మేము బాగున్నాము, మీరు బాగున్నారా, నేను ఫలానా. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ముగింపు, సమాప్తం, ఇట్లు ముగింపు అన్నమాట. అయితే మీరు చూడండి ప్రసంగి గ్రంథ ఆరంభం ఎలా ఉంటుందో చూడండి, చదవండి. ప్రసంగి గ్రంథం ఆరంభం ఎలా ఉంటుంది? దావీదు కుమారుడును యెరూషలేములో రాజయ్యుండిన ప్రసంగి పలికిన మాటలు వ్యర్థము వ్యర్థము. ప్రసంగి చెప్పుచున్నాడు, వ్యర్థము వ్యర్థము, సమస్తము వ్యర్థమే. ఎట్లా ప్రారంభించాడు గ్రంథాన్ని? శుభవచనాలతో ప్రారంభించలేదు, ఆశీర్వచనాలతో ప్రారంభించలేదు, సంతోషకరమైన వచనాలతో కూడా ప్రారంభించలేదు. ఏమంటున్నాడు? వ్యర్థం వ్యర్థం, సమస్తము వ్యర్థమే. ఇది నిజమంటారా కాదంటారా చెప్పండి నాకు? 100కు 200% నిజం. ఒక భూమి మీద నరుడు పడే ప్రయాస అంతా కూడా వ్యర్థమే. ప్రియులారా, అంత జ్ఞానం ఉంటుంది. అందుకనే ఈ గ్రంథాన్ని జ్ఞాన గ్రంథము అని కూడా అనొచ్చు. ఇందులో మనుషుల విలువలు, ఒకడు సూర్యుని క్రింద పడే ప్రయాస అంతా వ్యర్థం వ్యర్థం వ్యర్థం. చూడండి, మీరు బంధాలు, బంధుత్వాలు ఏవైనా సరే, ఏవైనా చూడండి, చివరికి వచ్చేసరికి ఏం చేస్తాయి? అన్నీ ఆగిపోతాయి. తల్లిదండ్రులు కొంతవరకు పెంచుతారు, ఆ తర్వాత వివాహం చేస్తారు. ఈ తల్లిదండ్రుల ప్రేమ కొంతవరకు వస్తుంది, ఆ తర్వాత భార్య భర్తల ప్రేమ ప్రారంభం అవుతుంది. నా భర్త నా భార్య అని. అది ఎంతకాలం వస్తుంది అంటే వాళ్ళకి పిల్లలు పుట్టిన దాకా వస్తుంది. వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసిన తర్వాత, పెళ్ళిళ్ళు చేసేంతవరకు తల్లిదండ్రులు అంటే ప్రేమిస్తారు. పెళ్ళిళ్ళు అయ్యేంతవరకు చాలా ప్రేమ కలిగి ఉంటారు. పెళ్ళిళ్ళైతే ప్రేమ చిన్నగా ఏమైపోతుంది? తరిగిపోతూ ఉంటుంది. ఏది శాశ్వతం కాదు. ప్రియులారా, అంత జ్ఞానం ఉంది ఈ గ్రంథంలో, ఈ ప్రసంగి గ్రంథంలో. సరే, వాక్య భాగంలోనికి వద్దాం. ఆ ప్రసంగి
10వ అధ్యాయము మొదటి వచనములు అంటున్నాడు, బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత ఏం చెప్తున్నాడు? బుక్కావాని తైలములో, తైలం అంటే సుగంధ ద్రవ్యము, మన భాషలో అర్థం అవ్వాలంటే సెంటు, మంచి తైలం, స్ప్రే, బాడీ స్ప్రే. ఆ కాలంలో తైలాలు ఉండేవి. ఆ కాలంలో ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు, రకరకాల సుగంధ ద్రవ్యాలు, సుగంధ తైలాలు ఉండేవి. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు, ఆ తైలాలు చాలా సుగంధ గంధవర్గముల చేత, రకరకాల సుగంధముల చేత అవి తయారు చేయబడతాయి. అంత శ్రేష్టమైనవి. ఇక్కడ సొలొమోను ఏమన్నాడంటే, బుక్కావాని తైలములో చచ్చిన ఈగల పడుట వలన అది చెడు వాసన కొడుతుంది. అంటే మంచి సువాసన ఇచ్చే ఆ మంచి తైలం, అందరూ కోరుకునే తైలం, ఇష్టపడే సుగంధ తైలం, దానిలో ఈగలు పడి చచ్చిపోతే దాని వాసన ఏమైందంట? సుగంధం కాస్త, సువాసన కాస్త, ఆ మంచి వాసన కాస్త చెడు వాసనగా మారిపోతుంది. తైలం మంచిదే, సుగంధమే, సువాసనే. ఈ ఈగలు పట్టడం వల్ల అదేమవుతుందమ్మా చెప్పండి? చెడు వాసన కొట్టేది. మరొకసారి మీకు చెప్తున్నానండి, ఆ తైలంలో బుక్కావాని అంటే తయారు చేసేవాడు, తయారు చేసే ఆ శ్రేష్టమైన తైలంలో ఈగలు పడి చచ్చిపోవటం వలన మంచి తైలమైన అది చెడు వాసన కొడుతుంది. అట్లాగే పక్కన ఇంకో మాట అన్నాడు చూడండి, కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టు. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. నీ ఆత్మీయ జీవితం సువాసన లాంటిది, సుగంధం లాంటిది. ఆత్మీయ జీవితం, సుగంధ తైలము ఈజ్వల్ ఆత్మీయ జీవితం, ఈ రెండు సమానమే. సుగంధ తైలం ఎంత సువాసన ఇస్తుందో ఆత్మీయ జీవితం కూడా అంత సువాసనతో కూడింది, అంత శ్రేష్టమైంది ఆత్మీయ జీవితం. ఇప్పుడు వినండి, ఈ సుగంధ తైలములో చచ్చిన ఈగల పడితే సువాసన పోయి చెడు వాసన కొట్టింది. అలాగే ఆత్మీయ జీవితంలో, నీ ఆత్మీయ స్థితిలో ఏ చిన్న బలహీనత ఉన్నా ఆ తైలం చెడు వాసన కొట్టినట్టుగా నీ ఆత్మీయ జీవితము ఏమవుతుంది? నీ సాక్ష్యం పోతుంది. చిన్న బలహీనత నీ ఆత్మీయ జీవితంలో ఉంటే, ఆ తైలంలో ఈగలు పడితే ఎలా చెడు వాసన కొడుతుందో, నీ ఆత్మీయ జీవితంలో బలహీనతలు చోటు చేసుకుంటే నీ ఆత్మీయ జీవితం పతనమైపోతుంది. చిన్న బలహీనత. మనం ఏమనుకుంటాము? బలహీనతలు అంటే దొంగతనం, నరహత్య, వ్యభిచారం, లోభాలు, చెడుతనాలు, ఇవి బలహీనతలు అనుకుంటాం, ఇవి పాపాలు అనుకుంటాం. ప్రియులారా, చిన్న 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 విషయాలు కూడా నీ ఆత్మీయ జీవితంలో నిన్ను బలహీనపరిచి, సుగంధ తైలం ఈగల వల్ల చెడు వాసన కొట్టినట్టుగా ఆ చిన్న బలహీనత వలన నీ ఆత్మీయ జీవితం బలహీనమైపోయి నీ ఆత్మీయ సాక్ష్యాన్ని కోల్పోయే పరిస్థితులు నీ జీవితంలోనికి రావచ్చు. ఆ చిన్న బలహీనతల్లో ఈరోజు నేను మీతో ఒక బలహీనత చెప్తాను. ఎన్ని ఈగలు పడి ఉంటాయి? కొన్ని ఈగలు, ఒక 10 ఈగలు అనుకోండి. అట్లాగే నీ ఆత్మీయ జీవితంలో బలహీనతలు, ఎన్నో బలహీనతలు ఉన్నాయి. ఒక బలహీనత గురించి చెప్తాను నేను ఈరోజు. పరిశుద్ధాత్మ దేవుడు గడిచిన వైకుజామున ఈ వర్తమానాన్ని నాకు తెలియజేశాడు. ఇది ఈరోజు సంఘానికి తెలియజేయని. ఏమిటి ఆ బలహీనత అని అంటే, ప్రియులారా, విశ్వాసి చాలా వరకు జాగ్రత్తగా ఉంటారండి. ప్రైజ్ ది లార్డ్. చాలా వరకు భయం కలిగి బ్రతుకుతారు, చాలా నమ్మకంగా ఉంటారు. తొందరపడి దేవునికి ఇష్టం లేని జీవితాన్ని జీవించటానికి దేవుని బిడ్డలు చాలా వరకు ఎవరు ఇష్టపడరు. దేవునికి భయపడతాం, మనం దేవునికి లోబడతాం. కానీ బలహీనతలు అని అనుకోనని కొన్ని లోపాలు
మన జీవితంలో ఉంటూ ఉంటాయి. ఈరోజు నేను మీకు ఒక బలహీనతను గురించి చెప్పబోతున్నాను. ఆ ఈగల తైలాన్ని చెడు వాసనగా మార్చినట్లుగా ఈ బలహీనతనిచ్చి జీవితంలో నిన్ను ఏం చేస్తుందో కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథములో నుండి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఏమిటా బలహీనత అంటే కోపం. చెప్పండి, ఏంటా బలహీనత? ఈరోజు అలా ఉంచమ్మా. ఈరోజు నేను ఒక విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఏమిటనంటే ఒక బలహీనత, కోపం. అమ్మ, నేను అడుగుతున్నాను, మీకెవరు కోపం లేదా? ఏమ్మా, కోపం లేదా? కోపం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని నేను అడుగుతున్నాను. కోపం లేని వాళ్ళు ఎవరు ఉండరు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇల్లలో, ఎవరు లేరు నాకు ఇల్లలో. ఆదరణ నీవే, ఆనందము నీవేగా. ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో. నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు. వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. హల్లెలూయా. ప్రియులారా, ఆ తైలంలో ఈగలు పడ్డట్టు నీ ఆత్మీయ జీవితంలో కొన్ని బలహీనతలు చోటు చేసుకుంటే ఆ బలహీనతలు నీ ఆత్మీయ జీవితాన్ని పతనం చేస్తాయి. నీకు కొన్ని విషయాలు చెప్తాను. ఒక బలహీనత, ఈరోజు కోపం అనుకుందాం. కోపం లేని వాళ్ళు ఎవరు ఉన్నారా? ఎవరు లేరు. కోపం లేని వాళ్ళు ఎవరు కూడా లేరు. కానీ మనం ఏమనుకుంటామంటే కోపం అనేది మనకు పెద్ద ఇబ్బందిగా, పెద్ద బలహీనతగా అనిపించదు. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడినటువంటి మాట ఏంటనంటే, ఇందాక మనం చదివాం, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో, ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఎందుకనంటే కోపం చాలా భయంకరమైంది. నేను మీకు ఒక విషయం చెప్తున్నాను. కోపం వచ్చినప్పుడు మనిషి ఏ నిర్ణయం కూడా తీసుకోకూడదు. కోపంలో తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయి చెప్పండి? ఒక మనిషి ఒక నిర్ణయం తీసుకోవాలంటే ప్రశాంతంగా ఉండి ఒక నిర్ణయం తీసుకోవాలి. కోపంలో, ఆవేశంలో ఎప్పుడు కూడా ఏ నిర్ణయం తీసుకోకూడదు. కోపంలో, ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయి తెలుసా? నువ్వు నాకు అవసరం లేదు, నేను ఇక నీకు కాపురం చేయను.
చిన్న చిన్న విషయాలు. ఏ విషయాలు? చిన్న చిన్న విషయాలు. మాట పెరిగింది, కోపం వచ్చింది. ఆ కోపంలో ఏం నిర్ణయం తీసుకున్నావు? అనవసరంగా నేను పెళ్లి చేసుకున్నాను. నీ నిర్ణయం కోపంతో తీసుకునే నిర్ణయం. నాకు అవసరం లేదు, నేను వెళ్తున్నాను. అది ఆవేశంలో కోపంతో తీసుకునే నిర్ణయం. రెండోది, ప్రియులారా, అసలు నేను ఎవరి కోసం బ్రతకాలి? కోపం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఆ కోపంలో బాధలో కోపం. ప్రియులారా, ఇటీవల 2 రోజుల క్రితమే యూట్యూబ్లో ఆ ట్రోలింగ్లో నేను చూశాను. భార్యాభర్తలకు ఇద్దరు గొడవైంది. బాగా కోపం వచ్చింది భర్త మీద. ఏం చేయాలి అర్థం కాల. ఇటు చూస్తే పిల్లలు ఉన్నారు, ఇద్దరు. ఆ కోపంలో ఆమె తీసుకున్న నిర్ణయం ఏంటి తెలుసా? నేను ఎవరి కోసం బ్రతకాలి? నేను ఎందుకు బ్రతకాలి? దేనికి నేను బ్రతికేది అని పిల్లల కాళ్ళు చూస్తే, నేను చనిపోయిన తర్వాత ఈ పిల్లలు ఏమవుతారు? ఈ పిల్లల పరిస్థితి ఏంది? కనుక ఆమె ఒక నిర్ణయం తీసుకుంది, వాళ్ళని చంపి నేను చచ్చిపోదాం. కోపం ఎంత భయంకరమైందో చూడండి. ఒక్కడే కొడుకు, అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. చాలా ప్రేమ వాడంటే. ఒకరోజు వాళ్ళ నాన్న దగ్గర జేబులో 500 రూపాయల నోటు తీసుకున్నాడు. తీసుకుంటే, అరే బాబు ఇటీరా అంటున్నాడు. వాడు ఈయన అంటున్నాడు. చిన్న పిల్లోడు ఈయన అంటున్నాడు, ఇవనంటున్నాడు. ఆయన లాక్కోబోతున్నాడు. ఈ లోపల వాడు నోట్లో పెట్టుకొని లాగేశాడు. 2 ముక్కలైంది. ఏమొచ్చింది? దీనికి కోపం వచ్చింది. డబ్బులు చింపుతావురా అని చెప్పి పెడామని ఒకటేశాడు ఈపికి పెట్టి. పిల్లల్ని కోపంలో ఎక్కడ పడితే అక్కడ కొట్టకూడదు. కొంతమంది తల్లిదండ్రులు కోపంలో పిల్లల్ని విచక్షణారహితంగా కొడతారు, ఆలోచన లేకుండా కొడతారు. ఎలా పడితే అలా కొడతారు పిల్లల్ని. పిల్లరా, కోపం అనేది మన ఆధీనంలో ఉండాలి. కోపం అనేది మనిషికి మించి కోపం రాకూడదు. వస్తది కోపం, దాన్ని అణగదొక్కి దాన్ని అణిచివేసేటటువంటి విధానం మనలో ఉండాలి. ఒక దెబ్బ కొడితే ఈపు మీద పెట్టి కొట్టాడంట. చిన్నపిల్లాడు, పశువుడు. ఆ చెయ్యి బలంగా తగిలింది. ఒక్కసారి బోర్లో పడ్డాడు. ఇంక పిల్లాడు కదలట్లేదు. చూశాడు, వాళ్ళ కదలకలేదు, చలనం లేదు. చిన్నపిల్లాడు అండి. ఈపు మీద పెట్టి కొడితే ఆ గుండె ఎంత ఉంటుంది? బలంగా తగిలింది. విసురుగా చెయ్యి విసిరాడు, కావాలని కాదు, కోపంలో బలంగా తగిలిందాడు, పడిపోయాడు, ఊపిరిపోయింది. ఆ బిడ్డను తీసుకుని హాస్పిటల్కి వెళ్ళి, డాక్టర్ గారు ఎంత ఖర్చు అయినా పర్వాలేదు వీడిని బతికిండి అంటున్నాడు. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు వీడిని బతికిమంటున్నావు. 500 రూపాయల కోసం కోపంతో, ఆవేశంతో వాడిని కొట్టి చంపేశావు. ఎంత భయంకరమైందో చూడండి. భర్త ఒక మాట అన్నాడని కోపం ఆపుకోలేక, భర్తను ఏం చేయలేక కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్న వాళ్ళేరా కోపంలో, ఆవేశంలో. ప్రియులారా, కోపము చాలా భయంకరమైనది. కోపము చాలా హానికరమైంది. కోపంలో నిర్ణయాలు తీసుకోకూడదు. కొన్నిసార్లు కోపం వచ్చి, నీకు నాకు సంబంధం లేదు, నువ్వెవరో నేనెవరినో. కన్న తల్లిదండ్రులను అనేవాళ్ళు లేరా? కన్న బిడ్డలను అనేవాళ్ళు లేరా? కోపం ప్రియులారా భయంకరమైంది. అది ఏముందిలే అనుకుంటాం. బొక్కావాని తైలంలో చచ్చిన ఈగలుంటే దాన్ని ఎలా చెడు వాసన కొడుతుందో, నీ ఆత్మీయ జీవితంలో ఈ కోపం అనేది నీ జీవితంలో నువ్వు చోటు చేసుకుంటే నీ ఆత్మీయత వెనకబడిపోతుంది, బలహీనమైపోతుంది. ఆ తైలం చెడు వాసన కొట్టినట్లుగా నీ ఆత్మీయ జీవితం చెడు వాసనగా, సాక్ష్యం లేనిదిగా మారిపోతుంది. అందుకనే ప్రభు చెప్తున్నాడు,
నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఇంకా దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం, కోపపడుడి గాని పాపము చేయకుడి. వస్తుంది కోపం, మాటలను బట్టి కోపం వస్తుంది, కోప్పడండి. కానీ ఆ కోపము పాపమునకు కారణం అవ్వకూడదు. ఆ కోపము పాపమునకు కారణం అవ్వకూడదు. కోపపడండి కానీ పాపం చేయొద్దు. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో అంత భయంకర ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేది కోపం. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఒకవేళ కోపడినా ఆ కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కోపపడినా పాపం చేయటానికి అది కారణం అవ్వకూడదు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుంది. ఇంకా కింది భాగంలోకి వస్తే 4:31 అంటాడు, కోపపరుడి కానీ పాపము చదవండి చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు. కోపం కూడా అంటే ఎంతవరకు నిలిచి ఉండకూడదంట? చెప్పండి. అంటే సాయంత్రం వరకు నీ కోపం ఏం చేయకూడదు, నిలిచి ఉండకూడదు. ఇక్కడ ఉన్న వాళ్ళని కాదు, కానీ కొంతమంది కోపం వచ్చి ఇక మాట్లాడటం మానేస్తే వాళ్ళు ఎన్ని రోజులకు మాట్లాడతారో తెలియదు. నాకు తెలిసిన ఒక చెల్లి భర్త ఏదో అన్నాడని కోపంతో 3 రోజులు అన్నం తినలేదు, నీళ్ళు తాగలేదు. 3 రోజులు అన్నం తినలేదు, నీళ్ళు తాగలేదు. ఒకసారి ఒక భర్త నా దగ్గరికి వచ్చాడు, ఒక తమ్ముడు వచ్చి, పాస్టర్ గారు చిన్న సమస్య వచ్చిందండి, ఏదో కోపంలో ఒక మాట అన్నాను, ఇక అమ్మాయి వండట్లేదు, తింటలేదు. ఏం చేయట్లేదు? వండట్లేదు, తింటలేదు. నేను వెళ్ళాను, ఏమ్మా ఏంటి? కుటుంబం కదా, చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి, ఏదో కోపతాపాన్ని ఒక మాట అనుకుంటారు, దానికే తినకుండా వండకుండా కుటుంబాన్ని పరుచుకోకుండా ఉంటే ఎలా అని అంటే, ఆ అమ్మాయి నాకు చెప్పిన మాటను బట్టి ఆశ్చర్యపోయాను. నేను ఎందుకు తింటలేదు పాస్టర్ గారు, నా బట్టి వండుకుంటున్నాను, తింటున్నాను, కడిగాడు పెడుతున్నాను. ఏం చేస్తుందంట? వండుకుంటుంది. ఆయన పొలం వెళ్ళగానే ఏం చేస్తుంది? మనోడేం బయటికి పోయి ఏదో 2 ఇడ్లీయో 4 పునుగులు తిని పనికి పోతున్నాడు. ఆయన బాగానే లేచి వంట చేస్తుంది, ఆ వట్టికి వండుకొని శుభ్రంగా తిని, నేనేం తింటలేదు అన్నాడు, శుభ్రంగా కడిగి అక్కడ పెడుతుంది. నేను ఎందుకు తింటలేదు పాస్టర్ గారు? ఆయన మీద వెళ్ళి అన్నం అనుకుంటే నా ఆరోగ్యం దెబ్బతినిది కదా. చూడండి ప్రియులారా, కోపం చాలా భయంకరం. ఒకవేళ నీ పిల్లల మీద నువ్వు కోపడ్డా, నీ భర్త మీద నువ్వు కోపడ్డా, నీ భార్య మీద నువ్వు కోపడ్డా, నువ్వు లోకస్తుడుగా దేవుని బిడ్డవి, క్రీస్తు రక్తంలో కడగబడ్డావు, నీ కోపం నీ తల్లి మీదైనా, నీ చెల్లి మీదైనా, తోబుటోళ్ళ మీదైనా, భర్త మీదైనా, భార్య మీదైనా, ఎవరి మీదైనా సూర్యుడు అస్తమించే వరకు నిలిచి ఉండకూడదు. సూర్యుడు అస్తమిస్తే ఏం జరిగిద్ది? సూర్యుడు ఏమంటున్నాడు? సూర్యుడు అస్తమించే వరకు, చదవండి ఆ మాట, సూర్యుడు అస్తమించే వరకు నిలిచి ఉండరాదా కోపం? నిలిచి ఉంటే ఏం జరుగుతుంది? నిలిచి ఉండొచ్చా? ఉండకూడదు. ఉంటే ఏం జరిగిద్ది? ఉంటే వాడు అక్కడ వస్తాడు. ఎవరు? అపవాదికి అవకాశం వచ్చింది. ఎందుకంటే నిలిచి ఉండకూడదు. నిలిచి ఉంటే ఆ కోపం అపవాదికి అవకాశం వస్తుంది. అపవాది శోధిస్తాడు,
అపవాది దేవుని దగ్గర ఫిర్యాదు చేస్తాడు. నీ బిడ్డలు కదా, నువ్వు సాత్వికుడు కదా, నువ్వు దీన మనసు గలవాడు కదా, ఏది నీ పిల్లల్లో సాత్వికత, ఏది నీ పిల్లల్లో దీనత్వము, ఏది నీ పిల్లల్లో ఓర్పు, ఏది నీ పిల్లల్లో సహనము? ఫిర్యాదు చేస్తాడు. ఫిర్యాది అయి దేవుని సన్నిధిలో ఆయన బిడ్డల మీద నేరాలు మోపేవాడు అపవాది. కనుక దేవుని యొక్క వాక్య భాగమును బట్టి మనం గమనించినట్లయితే, ఆ తైలంలో ఆ ఈగలు ఎంత ఆ తైలాన్ని చెడు వాసన చేస్తాయో, కొన్ని బలహీనతలు ఆత్మీయతను పాడు చేస్తూ ఉంటాయి. వాటిలో కోపం ఒకటి. కోపము అనేది నరుని కోపం దేవుని నీతి నెరవేర్చదు. ఒకవేళ కోపపడాలి కానీ పాపము చేయకూడదు. ఆ కోపము సూర్యుడు అస్తమించే వరకు నిలిచి ఉండకూడదు ప్రియులారా. ఎందుకంటే మనం సేవించే దేవుడు జాలిగల దేవుడు, ప్రేమగల దేవుడు, సాత్వికుడు, దీన మనస్సు గలవాడు. ఆయన అంటున్నాడు, నా యొద్దకు రండి, నా యొద్దకు వచ్చి నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. రండి, నా దగ్గర నేర్చుకోండి అంటున్నాడు. ఏమి నేర్పుతాడంట? నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును, నా యొద్దకు వచ్చి నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి అంటున్నాడు. ఇప్పుడు మనం ఆయన సన్నిధికి ఆయన బిడ్డలుగా వచ్చిన తర్వాత ఏమి నేర్చుకోవాలి? సాత్వికత, దీన మనసు, దీనత్వము మన జీవితంలో కనబడాలి ప్రియులారా. అవి నేర్చుకోవాలి. ఎందుకంటే మనం ఆయన బిడ్డలం, ఆయన కాడు ఎత్తుకున్న వారం. ఎప్పుడైతే నువ్వు రక్షించబడ్డావో, నువ్వు ఎవరి కాడు ఎత్తుకున్నావు చెప్పాలి. రక్షించబడ్డ మనందరము ఆయన కాడిని ఎత్తుకున్న వాళ్ళం. కనుక ఆయన దగ్గర మనం నేర్చుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. చూడండి, ఇప్పుడు మన భారతదేశం ఉంది. భారతదేశం సైనికులకి ఏమి నేర్పిస్తారు? ఏమి నేర్చుకుంటారు సైన్యంలో ఉన్న వాళ్ళంటే? మనం చనిపోయినా పర్వాలేదు, దేశం క్షేమంగా ఉండాలి. ఏమి నేర్చుకుంటారు వాళ్ళు? ఏమి నేర్పుతారు? మనం ఏమైపోయినా పర్వాలేదు, శత్రువుల చేతుల్లో చిక్కినప్పుడు మన దేశ రహస్యాలు మన ప్రాణం పోయినా వారికి తెలియకూడదు, మన దేశ క్షేమమే మనకు ముఖ్యమని వాళ్ళకి నేర్పిస్తారు, ట్రైనింగ్ ఇస్తారు. దేశం కోసం ఏమైపోవటానికైనా వాళ్ళు సిద్ధపడతారు. అదే వాళ్ళు అక్కడ నేర్పించేది, నేర్చుకునేది. ఇప్పుడు నక్సలైట్లు ఉన్నారనుకో, వాళ్ళ దగ్గర అక్కడికి వెళ్తే ఏమి నేర్పిస్తారు వాళ్ళు? తిరుగుబాటు చేసేవాడిని, అన్యాయం చేసేవాడిని, ఒకడు చంపైనా సరే న్యాయాన్ని కాపాడండి. వాడు అన్యాయంగా చేస్తున్నాడు, కొంతమందిని బాధ పెడుతున్నాడు, కొంతమందిని తన ప్రవర్తన వలన అధికారాన్ని బట్టి శోధిస్తున్నాడు. కనుక అలాంటి వాడిని తీసేసినా పర్వాలేదు, అందరూ బాగుంటారు. అందరూ బాగుండటం కోసమే ఒకడిని చంపినా పర్వాలేదు అనుకుంటారు వాళ్ళు. అది నేర్పిస్తారు నక్సలైట్లకి. ఎక్కడికి వెళ్ళిన వాళ్ళు అది నేర్చుకుంటారు. ఇప్పుడు నువ్వు ఏసై కాడి కింద ఉన్నావు, ఏమి నేర్చుకోవాలి? నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. ఏమి నేర్చుకోవాలి? నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, కనుక నా యొద్దకు వచ్చి నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. కనుక ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు, ఆ తైలంలో ఈగలు ఎంత చెడు వాసన తెస్తాయో, నీ ఆత్మీయ జీవితంలో కొన్ని బలహీనతలు నిన్ను చెడుగా మారుస్తాయి. వాటిలో ఒకటి ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం, కోపము. చూడండి, కోపంలో కొన్నిసార్లు కొంతమంది వాళ్ళ కలిగిన బాధను బట్టి కోపంలో కట్టుకున్న భర్తను వీడు చావనన్నా చావట్లేదనే వాళ్ళేరా. మంచోడు కాదు, కోపదారే, కొట్టేవాడే, బాధ పెట్టేవాడే, నిన్ను బాధ పెట్టి నిన్ను కొట్టాడు, నీ కోపం వచ్చింది. ఆ కోపంలో నేను విన్నాను, భర్త ఏదో అన్నాడని ఈడన్నాడు దూని తగిలిపోతాడు. ఎవరిని? భర్తని. ఈయన నాశనం అయిపోతాడో భర్తని, కోపం వల్ల. ప్రియులారా, పిల్లల్ని కోపంలో, నేను చెప్తున్నాను, కోపం వచ్చినప్పుడు పిల్లల్ని ఒక దెబ్బ అయినా కొట్టండి, కానీ వాళ్ళని మీ నోటితో ఎలాంటి శాపగ్రస్తమైన మాటలు మాట్లాడకూడదు. పిల్లరా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు.
ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో. అందుకే ప్రభు అంటున్నాడు, నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదో, కోపపరుడు గాని పాపము చేయకుడి. ఒకవేళ మీ కోపం వచ్చినా మీ కోపము సూర్యుడు అస్తమించే వరకు ఉండకూడదు. అది ఉంటే ఏం జరిగింది తెలుసా? కోపం ఎంత భయానకమైనదిగా బైబిల్లో ఉంది తెలుసా? చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో మనం గమనిద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండము 4వ అధ్యాయము 6వ వచనం. ఆదికాండము 4వ అధ్యాయము 6వ వచనం. యెహోవా కయీనుతో ఏమంటున్నాడు? నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును. ఈ కయీను ఏబేలు గురించి తెలియని వాళ్ళంటూ ఎవరు కూడా లేరు. ఇది ఒక సండే స్కూల్లో చిన్న కథలా కూడా చెప్తూ ఉంటాం. కయీను అంటే ప్రియులారా చాలా ప్రాధాన్యత ప్రాముఖ్యత ఉన్నటువంటి వ్యక్తి. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, భూమి మొట్టమొదటి మనుషుడు ఎవరు? కయీను. ఆదాం కాదు. ఆదాముకి బాల్యం లేదు, ఆదాముకు పుట్టుక లేదు. ఆదాము దేవుని చేత చేయబడ్డాడు. ఆయన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున దేవుడు నరుని నిర్మించి వారి నాసికా రంధ్రములలో జీవవాయువును వదగా నరుడు జీవాత్మాయను. జీవాత్మాయను. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు. మొట్టమొదటి పుట్టిన మనుష్యుడు కయ్యూను. నిజంగా ఆ బిడ్డ పుట్టినప్పుడు ఆ తల్లి ఎంత సంతోషపడిందో. ఆ తల్లి ఎంత సంతోషపడింది. ఎవరు? హవ్వమ్మ. అంతకుముందు వాళ్ళిద్దరే భూమి మీద ఉంది. ఏం మాట్లాడుకున్నా, ఏం చెప్పుకోవాలనుకున్నా, ఏం చేయాలన్న వాళ్ళిద్దరే కదా. ఆ తర్వాత దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని ఆ హవ్వమ్మను ఆదామును జ్ఞాపకం చేసుకుంటే కయ్యూను పుట్టాడు. ఆ బిడ్డను చూసి అంటదంట ఆ తల్లి, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని నేను సంపాదించుకున్నాను. ఏం చేసిందంట? సంపాదించుకుందంట, యెహోవా దయ వలన. అంతకుముందు వాళ్ళిద్దరే ఉన్నారు. ఆ బిడ్డ పుట్టడానికి చాలా సంతోషంగా ఉంది. మా యెహోవా దయ వలన నేను ఒక బిడ్డను సంపాదించుకున్నాను. ఎంత ఆనందం ఆ బిడ్డను చూసి ఆ తల్లికి. ఎందుకంటే తల్లిదండ్రుల ఆనందం ఎవరిలో ఉంది చెప్పండి నాకు? తల్లిదండ్రుల ఆనందం ఎక్కడుంది? బిడ్డల్లోనే ఉందండి. వాళ్ళు బాగుంటే చాలు. కోట్లు లేకపోయినా, ఆస్తులు లేకపోయినా, ఏమి లేకపోయినా బిడ్డలు బాగుంటే చాలు. వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు. తల్లిదండ్రుల సంతోషం బిడ్డల్లోనే ఉంది. వాళ్ళని చూస్తే కడుపు నిండిపోతుంది. వాళ్ళు బాగుంటే చాలు, వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు. ఎంతమంది తల్లిదండ్రులండి ఒక బిడ్డకు బాగోపోతే హాస్పిటల్కి వెళ్ళాను, యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నాడు. ఆడలా బెడ్ మీద ఉంటే ఆ తల్లి ఏడుస్తూ ఉంది, పార్ష్ గారు ఆ దెబ్బేదో నాకు తగిలినా బాగుండేదండి, ఈడికి తగిలింది. చూసారా ఆ పిచ్చి ప్రేమ, ఆ తల్లి ప్రేమ. నాకు తగిలినా బాగుండేదండి, వాడికి తగిలింది. వాడు బాగుంటే చాలండి. ప్రభువా, ప్రత్యక్షంగా నీ ప్రేమ తల్లి ప్రేమ కంటే గొప్పది. నీ ప్రేమను మేము చూడలేకపోయినా నీ ప్రేమను తల్లిలో చూపిస్తున్నావు. ఈ బాధ వాడికి రాకుండా నాకు వచ్చినా బాగుండేది అనుకుంటారండి తల్లిదండ్రులు. ఈ దెబ్బ వాడికి తగలకుండా నాకు తగిలినా బాగుండేది అనుకుంటారు తల్లిదండ్రులు. సాయంత్రానికల్లా పిల్లలు అట్ట కనపడితే అదే పండగ. ఇంక వేరే పండగ లేదు తల్లిదండ్రులకి. ప్రియులారా,
ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, ఆ బిడ్డను చూసి యెహోవా దయ వలన ఒక మనిషిని నేను సంపాదించుకున్నాను. యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు. ఆ బిడ్డను చూసి ఆనందం, ఎంత ఆనందమో తల్లిదండ్రులకి. ఒక తల్లి అంటది, నా బంగారమే. పాపం వాడు నల్లగుంటాడు. వాడు ఎట్టుంటాడు? నల్లగుంటాడు. ఇది నా నల్ల బంగారం అమ్మా. ఏం బంగారం అంట? ఏడుంది నల్ల బంగారం? ఏడనుందా? వాడే బంగారం. ఇది నా నల్ల బంగారం అమ్మా. వాడు పెద్దయి నాకు చూస్తాడో చూడో తెలియదు. ఈడేనమ్మ నన్ను పెద్దయి నాకు చూసేది. ఆ ప్రేమ, ఆ పిచ్చి ప్రేమ అలాంటిది. పిల్లరా, ఆ తల్లి కూడా ఆ బిడ్డను చూసి అంతగా మురిసిపోయింది. ఆ తర్వాత ఏబేలు పుట్టాడు, పెరిగి పెద్ద అయ్యారు. ఒకరోజు వాళ్ళు దేవుని సన్నిధికి అర్పణ తీసుకెళ్తే దేవుడు కయ్యూనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు, ఏబేలు అతని అర్పణను లక్ష్య పెట్టాడు. ఏబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాడు. వెంటనే కయ్యూను కోపం వచ్చింది. ఏమొచ్చింది? నేను తెచ్చాను కదా అర్పణ, నా అర్పణ అంగీకరించలేదు, ఏబేలు అర్పణ అంగీకరించి. అందుకని ప్రభు అడుగుతారు, కయ్యూను నీ కోపమేలా? ఏంటి కోపం ఏంటి నీకు? చూడండి, సత్క్రియ చేసిన ఎడలా తలెత్తుకోవా? సత్క్రియ చేయని ఎడలా వాకిట పాపము పొంచి ఉండును. కోపం దేనికి కారణమవుతుంది? పాపానికి కారణమవుతుంది. సత్క్రియ చేయని ఎడలా కయ్యూను వాకిట పాపం పొంచి ఉంటుంది. పిల్లారా, ఆ కయ్యూను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఏబేలు వెళ్ళిపోయాడు. అయితే కయ్యూనులో కోపం అలాగే ఉంది. కయ్యూనులో కోపం అలాగే ఉంది. కయ్యూను లోపల పగ పెంచుకున్న ఆ కోపం ఒక పగగా మారింది, ఒక కక్షగా మారింది. లేదు, ఏబేలు బ్రతకటానికి వీల్లేదు. ఎందుకని అంటే ఏబేలు లేకపోతే, ఇప్పుడు ఇదొక ఫ్లవర్ వాజు, ఇది చిన్నది. ఇది చిన్నదని ఎందుకంటున్నావు? ఇది చిన్నది, ఇది పెద్దది అని అంటున్నాం మనం. ఎందుకు అంటున్నావు? ఇది పెద్దదా చిన్నదా? చిన్నదా. ఇది ఉంది కనుకనే ఇది చిన్నదైంది. అర్థమైందా? ఇది ఉంది కనుకనే ఇది చిన్నదైంది. ఇది లేకపోతే అనలేము తొందరగా చిన్నదని. అంటే ఇది దీన్ని బహిరంగంగా చిన్నదిగా చేసింది, ఇది పెద్దదయ్యి. అట్లాగే ఏబేలు తెచ్చిన అర్పణను చూసి దేవుడు నా అర్పణను అంగీకరించలేదు. అంటే నాకంటే మంచి అర్పణ ఏబేలు తెచ్చాడు. ఏబేలే లేకపోతే, ఏబేలు చంపడానికి కారణం అది. ఏబేలే లేకపోతే ఇక దేవుని సన్నిధికి ఏది తీసుకెళ్ళినా నేనే, దగ్గర నాది, ఏది తీసుకెళ్ళినా నేనే. ఆయన అంగీకరించకపోయినా నాదే అర్పణ. ఇది ఒకటే కనుక ఆయన ఏం చేయాలి? అంగీకరించాలి. కనుక ఈసారి అర్పణ తీసుకెళ్లే సమయానికి ఏబేలు ఉండకూడదు, నా అర్పణే దేవుని సముఖంలో ఉండాలి. ఏబేలు అర్పణ నా అర్పణ అంగీకరించకుండా చేసింది. ఈసారి అర్పణల సమయానికి ఏబేలు ఉండకూడదు. కయ్యూనులో ఉన్న కోపం పాపం చేయటానికి కయ్యూనును ప్రేరేపించింది. మాట్లాడుతూ ఉన్నాడు ఏబేలుతో, ప్రేమగానే లోపల ఒకటి, లోపల పగ, లోపల కోపం, లోపల కక్ష, పైకి బాగానే మాట్లాడుతున్నాడు. వినండి, నేను మీకు ఒక మాట చెప్తున్నాను. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా యథార్థముగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. లోపల ఒకటి, మన నోటి వెంట మరొకటి ఉండకూడదు. యథార్థత. యథార్థవంతులను ఆయన ప్రేమించే దేవుడు, యథార్థవంతులను ఆయన ఆశీర్వదించే దేవుడు, యథార్థతను ఆయన కోరుకునే దేవుడు. పిల్లరా, కానీ కయ్యూనులో ఉన్న కోపము పగగా మారింది. ఆ పగ, ద్వేషం ఏబేలు లేకుండా చేయాలి. పథకం వేశాడు, పన్నాగం పన్నాడు. పొలంలో ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నాడు.
ఏబేలు మీద పడి ఏబేలుని ఏం చేశాడు? చంపేశాడు. ఇప్పుడు ఏబేలు లేడు. అతను భూమి ఒక గొయ్యి తీసి గుంట తీసి ఆ గుంటలో పెట్టేశాడు, పూర్తి చేశాడు. ఏమీ తెలియనట్టు వచ్చాడు. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఆ తల్లిదండ్రులు కయ్యూన్ని, అయ్యా ఏబేలు రాలేదేంటి ఇంకా అని అడుగుండ్రా? అడగరా ఎవరైనా? వాడు రాలేదురా చిన్నవాడు, ఎడిపోయాడు? ఆదాం అడుగుంటాడు, హవ్వ అడుగుంటుంది, ఇంకా తోబుట్టువులు ఉన్నారు. ఏబేలు కనబట్టలేదు. రోజు మందల దగ్గరికి పోయేవాడు, వచ్చేవాడు. ఏబేలు ఏమని ఉంటాడు? నాకేం తెలుసు అని ఉంటాడు. నాకేం తెలుసు, ఆదాము అవ్వలకు ఆ సమాధానం నాకే తెలియదు అని చెప్పి ఉండొచ్చు. దేవుడు అడుగుతున్నాడు ఇప్పుడు కయ్యూన్ని, కయ్యూన్ నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడా అన్నప్పుడు ఆయనకేం చెబుతున్నాడు? ఆదాము లాంటివాడు హవ్వ లాంటివాడు అనుకున్నాడేమో ఆయన ఎవరు? సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. దివిలోను నా ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా, మహిమాత్మతో నన్ను నింపితివా. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. దివిలోను నా ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా, మహిమాత్మతో నన్ను నింపితివా. ఆయన సర్వాధికారి అయిన దేవుడు, సర్వజ్ఞుడు, సమస్తమును ఎరిగినవాడు. ఆయనకి చాటు మరుగు అంటూ ఏది కూడా లేదు. ఒకని హృదయము వస్త్రము పరిచినట్లుగా తేటగా ఆయనకు కనపడతా ఉంటుంది అని అడుగుతున్నాడు. కయ్యూన్ నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడా అంటాడు. నేను ఎరుగను, నా తమ్ముడు నేను కావాలివాడినా? ప్రియులారా, ఏబేలును కయ్యూను చంపటం దేవుడు చూడలేదా? ఏబేలు రక్తం అంట భూమిలో ఉండి మొర్ర పెడుతుందంట ఆయనకి, దేవా అన్యాయంగా చిందించబడ్డాను నేను, నా ప్రాణాన్ని తీశాడు కయ్యూను, అన్యాయంగా నా ప్రాణాన్ని తీశాడు, అన్యాయంగా నన్ను చంపేశాడని ఏం చేస్తుంది? ఆ రక్తం మొరపెడుతుందంట. ఇదే ఒక చిన్న కథలాగా చెప్పారు. అన్నదమ్ములు ఇద్దరు పొలాల దగ్గర గొడవ అయ్యి, తమ్ముడు పొలంలో ఉంటే అన్న మీద పడి చంపేసేసి పాతేసి వచ్చాడంట. ఆయన చనిపోయేటప్పుడు అన్నాడంట, దేవుడా నువ్వే సాక్షి. ఏమన్నాడు? దేవుడా నువ్వే సాక్షి అన్నాడంట. ఇక ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తెలియదు ఎవరికి. ఇంటికి వచ్చాడు, ఏడంటే లేడు తెలీదు, ఎవరికి చెప్పలేదు, భార్యకి చెప్పలేదు, తల్లికి చెప్పలేదు, తండ్రికి చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. ఏమయ్యాడు అనుకుంటున్నారు అందరూ? అయితే ఒకరోజు చల్లబోటు వేళ వెన్నెల్లో మంచం వేసుకొని పడుకున్నాడంట. అప్పుడే భార్య అట్లా వచ్చి ఏదో ఇవ్వబోతుంది ఆయన తినటానికి. పడుకొని ఈ ముసరికి నవ్వుకుంటున్నాడంట ఒకడే. ఎందుకు అంటే ఆ రోజు వాడు దేవుడా నువ్వే సాక్షి అన్నాడు కదా,
దేవుడు వచ్చి చెప్పాడా? దేవుడు వచ్చి చెప్పాడా? ఎవరు చెప్పాడు? దేవుడు. దేవుడా నువ్వే సాక్షి అన్నాడు. ఎవడేం చేశాడు? నన్ను ఎవడైనా ఏమైనా చేశాడా? అసలు నేను చెప్పినట్టు ఎవరికైనా తెలుసా? పిచ్చోడు పిచ్చి మాటలు నవ్వుకున్నాడంట. భార్య చూసింది, ఏందండి నవ్వుతున్నావు? ఏం లేదులే. ఆడవాళ్ళు ఊరుకుంటారా? కాదండి, మీరు ఎందుకు నవ్వుతున్నారు చెప్పండి. ఏమి లేదు. కాదు, మీరు ఎందుకు నవ్వారు? ఏం లేదులే, వాడేమైపోయాడు ఎవరికి తెలియదు కదా, నేనే పొలంలో వాడిని కొట్టి చంపేశాను, పాతేశాను, వాడు చచ్చిపోతా దేవుడా నువ్వే సాక్షి అన్నాడు. దేవుడు ఎవరికైనా చెబుతాడు ఎందుకొచ్చి? అది మాట గుర్తొచ్చి నవ్వేలే అన్నాడంట. నేను అనుకున్నానండి, కాకపోతే మీరని నాకు కన్ఫర్మ్ రాలేదు, ఏమైపోయాడు అనుకున్నాను అన్నా. సరే, అలా రోజులు గడిచిపోయేసరికే ఒకరోజు భార్యాభర్తలకు తగాదు వచ్చింది. తగాదు వచ్చినప్పుడు పెటామన్న ఒకడు కొట్టాడంట. మీ తమ్ముడిని చంపుతావు, నన్ను చంపుతావేంది? మీ తమ్ముడిని చంపావు కదా, అట్టాగే నన్ను చంపుతావు అనుకుంటున్నావా అన్నంట. అయిపోయింది. చుట్టుపక్కల వాళ్ళు విన్నారు. వెంటనే ఆ తమ్ముడు భార్య ఉంటుంది, ఆమె వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. మనోని పట్టుకెళ్ళారు. ఏంటంటే ఇది పరిస్థితి. ఏమన్నాడు? దేవుడా నువ్వే సాక్షి అన్నాడు. ఎవరు చెప్పారు సాక్ష్యం? ప్రియులారా, ఏబేలు కయ్యను అనుకున్నాడు, తల్లిదండ్రులకు చెప్పలేదు. ఇటొచ్చేసి దేవుడు అడిగినా ఏడి అంటే, నేను ఎరుగను, నా తమ్ముడు నేను కావాలవాడినా, ఇదిగో అతని రక్తం మొరపెడుతుంది. ఏ నేల మీద ఏబేలు రక్తం చిందించబడిందో ఆ నేల మీద నువ్వు ఉండకుండా దేశ దిమ్మరివై తిరుగుతావు. ఏడవటం ప్రారంభించాడు కయ్యూను. అనుకున్నాడు, కయ్యూను ఏబేలు లేకపోతే నాదే అర్పణ, ఇక నేనే ప్రార్థనకు పోవచ్చు, నేనే ఇక చప్పట్లు కొట్టిన పాటలు పాడిన నేనే అనుకుని ఉంటాడు మనవాడు. అప్పుడు అంటాడు, చదవండి ఆ మాటలు. ఇదిగో నేడు నీ సన్నిధికి రాకుండా నేను వెలివేయబడ్డాను. నేను చదవండి ఆ మాట. నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి ఏం చేస్తారంట? దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినయుందును. దిగులు పడుతూ నీ సన్నిధికి రాకుండా. దేవుని సన్నిధి అంటే ఇష్టమే, దేవుని సన్నిధి అంటే ప్రేమే, కానీ కోపము కయ్యూన్ని హంతకునిగా మార్చింది. కోపం ఏం చేసింది? కయ్యూన్ని అంటున్నాడు, నేడు నీ సన్నిధి నుంచి నన్ను వెళ్ళగొట్టావు, ఈ ప్రదేశం నుండి నన్ను పంపించేసేస్తున్నావు, నేను దిగులు పడుతూ భూమి మీద దేశ దిమ్మరిని అయ్యుందును. కేవలం కారణం కోపం, కోపం, కోపం. ప్రియులారా, వినండి, బుక్క వాని తైలములో ఈగలు పడితే ఎలా కంపు కొడుతుందో నీ ఆత్మీయ జీవితంలో కొన్ని బలహీనతలు నీ ఆత్మీయ జీవితంలో పాడు చేస్తాయి. వాటిలో ఒకటి చెప్పాను ఈరోజు నేను, కోపము. కోపపరుడిగా నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. కోపపరుడిగాని పాపము చేయకుడి. నీ కోపము సూర్యుడు అస్తమించే వరకు నిలిచి ఉండకూడదు. కోపము పాపమును కారణమవుతుంది. కోపంలో ఏ నిర్ణయాలు తీసుకోకూడదు. చూడండి, కోపంలో కయ్యూని ఏబేలుని చంపుదామని నిర్ణయం తీసుకున్నాడు. ఆ కోపము కయ్యూని ఏం చేసింది? దేశ దిమ్మరిగా ఆ ప్రాంతము నుంచి, ఆ ప్రదేశము నుంచి వెళ్ళగొట్టడానికి కారణమైంది. ప్రియులారా, ఇంకా దేవుని యొక్క వాక్యములు చూస్తే సంఖ్యాకాండం 20వ అధ్యాయం 8వ వచనం. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 8వ వచనం. నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును సమాజమును పోగు చేసి ఆ కన్నుల ఎదుట బండతో మాట్లాడుము, అది నీళ్ళిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును
వారి పశువులు త్రాగుటకిమ్ము. ఇక్కడ మనం ఒక వ్యక్తిని చూస్తున్నాం. ఎవరైనా? మోసెస్. మోషే అంటే సామాన్యమైన వ్యక్తా? మోషే అంటే సాదాసీద వ్యక్తా? దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన వాడు మోషే అంటే. ఎంత గొప్పవాడు! ఒక స్నేహితునితో మాట్లాడినట్లు దేవుడు మోషేతో మాట్లాడుతూ వచ్చాడు. కొన్నిసార్లు దేవుడే కోప్పడితే దేవుని కోపానికి అడ్డు నిలబడిన వాడు మోషే. ప్రియులారా, ఆ ప్రయాణంలో ఒకానొక సమయంలో ఇజ్రాయేల్ ప్రజలు నీళ్ళు లేక అలమటిస్తూ ఉంటే మోషే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఒక మాట చెప్పాడు. ఇదిగో ఆ బండ కనపడుతుంది కదా, నువ్వు ఆ బండ దగ్గరికి వెళ్ళి ఆ బండను నీ కర్రతో కొట్టు, నీళ్ళు ఇచ్చిద్ది నీకు అన్నాడు. ప్రజలందరినీ పిలిచాడు, రండి నేను మీకు నీళ్ళు ఇస్తాను. ఎక్కడిస్తాడు నీళ్లు? అరణ్యంలో. ఏంటి అని అంటే, ఒక బండ దగ్గర తీసుకెళ్ళి ఆ బండను కొట్టగా ఆ బండలో నుంచి ఏమొచ్చినాయి? నీళ్ళు వచ్చినాయి. ఆ పశువులు, ఆ ప్రజలు తాగి ఆ నీళ్లు సంతృప్తి నొందారు. అంత ఓటొచ్చింది. ఇలారా మరలా ప్రయాణం చేస్తున్న ఇంకొక పర్యంతము అదే మనం చూసాం. సంఖ్యాకాండం 28వ ప్రజలు నీళ్లు లేక అలమటిస్తూ ఉన్నారు, నీళ్లు లేక బాధపడుతున్నారు, నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. ప్రజలందరూ మోషేతో అంటున్నారు, మోషే మమ్మల్ని అరణ్యంలో చావటానికి తెచ్చావా? ఏంటి మా పరిస్థితి అని చెప్పి మోషేను వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటే మోషే దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్తున్నాడు, మోషే ఇదిగో అదిగో కనబడుతుందా బండ? ఆ బండకి ఎదురుగా నేను ఉంటాను. నువ్వు వచ్చి ఏం చేయాలి? బండతో మాట్లాడు. మొన్న ఏం చేశాడు? బండను కొట్టమన్నాడు ఆయన. ఇప్పుడేం చెప్తున్నాడు? బండతో మాట్లాడమన్నాడు. మోషే ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క మాటలకు, వాళ్ళ యొక్క ప్రవర్తన కోపం వచ్చింది మోషేకి. మోషే వాళ్ళ మీద ఏం చేశాడు? కోప్పడ్డాడు. వాళ్ళ మీద కోప్పడి మోషే అంటున్న మాట ఏంటి తెలుసా? ద్రోహులారా, ఈ బండలో నుండి ద్రోహులారా వినండి, మేము మీ కొరకు ఈ బండలో నుంచి నీళ్లు రప్పేమో వల్ల కోపం వచ్చింది మోషేకి. కోపడ్డాడు మోషే. చూడండి, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చిద్దా? నెరవేర్చదు. ఇక్కడ మోషే చేసినటువంటి పని ఏంటనంటే ఆ కోపంలో దేవుని మాటను మర్చిపోయాడు. ఏం మర్చిపోయాడు? ముగింపులోకి వచ్చాను నేను. దేవుని మాటను మర్చిపోయాడు. ఏం చెప్పాడు దేవుడు? మొన్నేమో కొట్టమన్నాడు, ఇప్పుడేమన్నాడు? బండతో మాట్లాడు అన్నాడు. ఆ కోపంలో దేవుని మాటను మర్చిపోయి వెళ్ళి ఆ బండని టపా టపా అని 2 సార్లు కొట్టాడు. ఇప్పుడు ఇక్కడ చూడండి, దేవుడు చెయ్యమన్నది చేయకపోయినా తప్పే, చెయ్యొద్దన్నది చేసినా తప్పే. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఆయన చేయమన్నది చేయాలి, చేయొద్దన్నది చేయకూడదు. ఇప్పుడు ఏం చెప్పాడు? మాట్లాడు అన్నాడు. చెప్పింది చేశాడా? చేయలా. మాట్లాడు అంటే పోయి కొట్టాడు. కారణం ఏంటి? ఆ కోపంలో ఆ దేవుని మాటను మర్చిపోయాడు. ఆవేశంతో వెళ్ళి మాట్లాడవలసిన బండతోటి ఆయన మాట్లాడకుండా 2 సార్లు కొట్టాడు. అయితే దేవుడు తనను తాను మహిమపరుచుకొని మోషేని ఘనపరిచి, మాట్లాడితే నీళ్ళు ఇవ్వాల్సిన బండ కొట్టినా కానీ వాస్తవానికైతే కొడితే నీళ్లు రాకూడదు. అక్కడ మాట్లాడమన్నాడు ఆయన, ఈయన పోయి కొట్టాడు. ఎన్నిసార్లు కొట్టాడు? 2 సార్లు కొట్టాడు. బండ ఒకసారే కొట్టబడాలి. ఏంటా బండ? క్రీస్తే ఆ బండ. ఒక్కసారి ఆయన సిలువ వేయబడాలి. అతిక్రమించి ఆవేశంలో 2 సార్లు కొట్టాడు ఆ బండని. ఆయన అయినప్పుడు నీళ్ళు ఇచ్చాడు. అందుకని అక్కడ ఒక మాట అంటాడు, చదవండి. అక్కడ ఒక మాట అంటాడు, చదువు నాన్న.
అక్కడే 20వ అధ్యాయం 9వ వచనం చదువు. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి కర్రను తీసుకొని పోయాను. తరువాత మోషే అహరోనులు ద్రోవులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలన అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. సమాజమును పశువులను త్రాగెను. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీల కనుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మిమ్మల్ని నేను తోడుకొని అంటే చూడండి, అక్కడ కేవలం కోపంలో దేవుడు చేయమన్నది చేయకుండా దేవుడు చేయొద్దన్నది చేస్తే ఏం పోగొట్టుకున్నారు వీళ్ళు? వాగ్దాన దేశంలోకి పోయే అవకాశాన్ని పోగొట్టుకున్నారు మోషే అహరోనులు. ఐగుప్తు నుంచి కాలు బయటపెట్టిన ఆ 6 లక్షల కాలువలో ఇంచుమించు 22 లక్షల మంది మధ్యలో ఆకులు రాలిపోయినట్టు రాలిపోయారు. వాగ్దాన దేశం వెళ్ళింది ఎవరంటే ఈ 40 సంవత్సరాల్లో వాళ్ళకు పుట్టినటువంటి వాళ్ళే. ఐగుప్తు నుంచి బయటకు వచ్చినాక వాళ్ళకు పుట్టిన సంతానం వాగ్దాన దేశానికి వెళ్ళింది. ఐగుప్తు దేశంలో నుండి అడుగు బయట పెట్టిన వాళ్ళు వాగ్దాన దేశంలో అడుగు పెట్టింది ఇద్దరు. ఎవరా ఇద్దరు? యెహోషువ, కాలేబు. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళలో వాళ్ళిద్దరు ఉన్నారు. మధ్యలో అందరూ చనిపోయారు. అతిక్రమం, వ్యతిరేకతను బట్టి, దేవుని మీద తిరుగుబాటును బట్టి వాళ్ళ పిల్లలు సంతానాభివృద్ధి చెంది వాళ్ళు వాగ్దాన దేశంలో ప్రవేశించినప్పుడు వాళ్ళతో కాలేబు, యెహోషువ వీళ్ళిద్దరే అక్కడికి వెళ్ళారు. ఆ దేశాన్ని యెహోషువ పంచి ఇచ్చాడు వీళ్ళకి. ప్రియులారా, కేవలం కోపం వలన, కోపంతో ఉద్యోగాలకు రిజైన్ చేసేవాళ్ళు ఉన్నారు. కోపంతో అధికారులను ఎలా పడితే అలా మాట్లాడేవాళ్ళు. కోపం చాపుకోలేక కోపపడుడి గాని పాపము చేయకుడి, నరుని కోపము దేవుని నీతి నెరవేర్చదు. బుక్కావాని తైలంలో చచ్చిన ఈగలబడి ఎలా కంపు కొడుతుంది, అది నీ ఆత్మీయ జీవితంలో కోపం అనేది నిన్ను ఆశీర్వాదం లేకుండా, నిన్ను దేవునికి దూరంగా నీ ఆత్మీయతను పతనం చేస్తుంది. ప్రియులారా, ఒక్కసారి యేసుప్రభు వారిని చూడండి. మన రక్షణ కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. మన పాప క్షమాపణ చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. సిలువలో వ్రేలాడుతూ ఆయన ఏమన్నాడు? కొట్టినా, తిట్టినా, అవమానపరిచినా, ఉమ్మి వేసినా, గడ్డం పెరికినా ఏమన్నాడండి చివరికి? తండ్రి, వీళ్ళు ఏం చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని, ఎంత ప్రేమ గల దేవుడు, వీరిని క్షమించమని తండ్రిని వేడుకున్నాడు. కనుక ప్రియులారా, ఆయన మన ప్రభు ప్రేమ కలిగిన ప్రభు, మనం ప్రేమ కలిగి, ప్రభు సాత్వికుడు, మనం సాత్వికతను కలిగి, ప్రభు దీన మనసు గలవాడు, మనం దీన మనసు కలిగి మన ఆత్మీయ జీవితంలో పాపము ఆధారమైన కోపము లేకుండా ఆ ప్రభువుని ఆరాధిస్తూ ఆ దేవదేవుని నామమును కొనియాడదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. దయచేసి అందరూ లేచి నిలబడదాం. మహోన్నతులైన ప్రభువుని స్తుతించి, గణపరిచి, మహింపరిచి